మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 24వ చరణం. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఇక్కడ మనం చూస్తున్నాం, నా చేతుల యొక్క నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చాను, లేదా నాకు ప్రతిఫలం వచ్చను, నేను ప్రతిఫలమును పొంది ఉన్నాను అనేటువంటి మాటలు. మనం ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి పొందుకోదలిచిన ఎడల మన చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి, మన క్రియలు మన భక్తి నిర్దోషమైనవిగా ఉండాలి, మన ఆరాధన నిర్దోషమైనదిగా ఉండాలి, మన కానుక నిర్దోషమైనదిగా ఉండాలి, మన అర్పణ నిర్దోషమైనదిగా ఉండాలి, మన హృదయము నిర్దోషమైనదిగా ఉండాలి. ఇలా మనం చూస్తున్నట్లయితే నిర్దోషమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది, విశిష్టమైనది, విలువైనది, ఎన్నదగినది. ఈ ప్రతిఫలమును పొందుకోదలిచిన ఎడల మనం నిర్దోషులముగా నిలవబడవలసిన వారమై ఉన్నాము ఆయన సన్నిధిని. ఈ కీర్తనను గురించి మనం చూసినట్లయితే ఈ 18వ కీర్తనను దావీదు రచించి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఈ కీర్తన ఎందుకని రచించాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. దావీదు అతని శత్రులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను ఎత్తిపట్టి స్తుతించాడు, కీర్తించాడు, ఘనపరిచాడు ప్రభువుని. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిర్దోషముగా ఉన్నాను కాబట్టి నా చేతుల యొక్క నిర్దోషత్వమును బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని. దాని యొక్క అర్థం, చేతులు పాపము చేయడానికి అవకాశం ఉన్నది, చేతులు పాపముతో నింపబడడానికి ఆస్కారం ఉన్నది, పాపము చేయడానికి, చెయ్యి చాచడానికి అవకాశం ఉన్నది. అయితే ఈ చేతులు నిర్దోషముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండాలని మనం నిర్దోషత్వమును కోరుకుంటూ దోషక్రియలను ప్రక్కన పెట్టి ఆయన చూస్తున్నాడు అన్నటువంటి భయభక్తులతో మనం ముందుకు సాగినట్లయితే, మన భక్తిని కనపరిచినట్లయితే, మనం యథార్థమైనటువంటి భక్తి కలిగి జీవించినట్లయితే, మన అంతరంగమున నిర్దోషత్వము ఉన్నట్లయితే ప్రభు యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా మనం పొందుకొనగలుగుతాం. దావీదు ఏ ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అని చూసినట్లయితే ఈ కీర్తనను రాసినప్పుడు చూస్తాం, సౌలు చేతుల నుండి, శత్రుల యొక్క చేతుల నుండి దావీదు తప్పించబడ్డాడు. అవును, నేను నిర్దోషంగా ఉన్నాను ప్రభువా, నేను వారికి ఎటువంటి హాని చేయలేదు, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, వారి క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను, వారికి ఏ కీడు నేను తలపెట్టలేదు, నేను కోరుకునేది సమాధానమే. ఆయనను నా నోటి నుండి మాట వచ్చిన తోడనే శత్రులు యుద్ధములకు సిద్ధమవుతున్నారు అని తన నిర్దోషత్వం బట్టి ప్రభువుకు ప్రార్థిస్తున్నాడు, ప్రభు మీద ఆనుకొని ఉన్నాడు, ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువును స్మరిస్తున్నాడు. ఈ నిర్దోషమైనటువంటి క్రియలను ప్రభువు చూచి అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. ఏ కీడు అతనికి దరికి చేరకుండా, ఏ శత్రు బాణము అతన్ని తాకకుండా, ఏ క్రూర మృగము అతని మీద పడకుండా, ఏ విపరీతమైనటువంటి క్రియకు అతను బానిస కాకుండా ప్రభు దావీదును తప్పిస్తూ వచ్చాడు. అందుకని ఈ మాట చెప్తున్నాడు, నేను నిర్దోషంగా ఉన్నాను కాబట్టి నేను ప్రతిఫలమును పొందుకున్నాను, క్షేమము అనేటువంటి ప్రతిఫలము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం శత్రువుల చేతుల నుండి తప్పించబడాలి అని తలంచినట్లయితే మనం మొట్టమొదట నిర్దోషంగా ఉండవలసిన వారమై ఉన్నాము. అది మన క్రియల చేతయే గాని, చేతుల క్రియల చేతే గాని, నడవడిక చేతయే గాని, వస్త్రధారణ చేతయే గాని, హృదయ క్రియల చేతయే గాని, ఆలోచన క్రియల చేతయే గాని, మన ప్రాణాత్మదేహంలోను, చూపులు, తలంపులు, ఆలోచనలను, నడక, పడక, వస్త్రధారణ, సంభాషణ, వీటన్నిటిలో కూడా మనం నిర్దోషముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఇంకను ఈ నిర్దోషంగా ఉండటం చేత కలిగేటువంటి ప్రతిఫలం ఏమై ఉన్నది? దావీదుని గురించి మనం చూస్తాం. దావీదు మొట్టమొదట క్షేమంగా ఉన్నాడు. ఇంకను దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కూడా వివేకంగా ప్రవర్తిస్తున్నాడు, శత్రులను సులువుగా ఓడిస్తున్నాడు, గొల్యాతుని సైతం సులువుగా ఓడించగలిగాడు. కేవలం దావీదు నిర్దోషిగా ఉన్నందుచేత దేవుడు శత్రుల మీద జయముని ఇచ్చాడు. వివేకంగా ప్రవర్తించి ముందుకు సాగునట్లుగా వివేకాత్మను అనుగ్రహించారు. మనం నిర్దోషముగా ప్రవర్తించినట్లయితే మనలో వివేకాత్మను ప్రభు ఉంచుతాడు. ఆ వివేకమును బట్టి మనం ఈ లోకములో జ్ఞానయుక్తముగా జీవించగలుగుతాం, అపవాది తంత్రములను గమనించగలుగుతాం, వాటిని ఎదిరించగలుగుతాం, దేవుని చిత్తం ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా తప్పిపోకుండా చేయగలుగుతాం. ఇది వివేకమును బట్టి మనకు కలిగేటువంటి, నిర్దోషత్వం వల్ల కలిగేటువంటి ప్రతిఫలము. మరియు నిర్దోషత్వమును బట్టి దావీదుకి ఇంకా ఏం ప్రతిఫలం వచ్చింది? శత్రులను ఓడించగలిగాడు. ప్రతివారు దావీదు పేరు వినగానే భయం పుట్టేటువంటి
జయాన్ని దావీదు పొందుకున్నాడు. ఎంతమంది గాని ఎంతటి వారే గాని దావీదు ఎదుట నిలువలేకుండా ఉన్నారు. కారణం, నిర్దోషముగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుకు శత్రువుల మీద జయమును ఇచ్చాడు. శత్రువులందరూ భయపడినట్లుగా చేశారు. ఇంకా ఇలా నిర్దోషతను బట్టి కలిగేటువంటి ప్రతిఫలమును మనము దావీదు జీవితంలో చూసినట్లయితే, దావీదు ఇంకా నిర్దోషంగా జీవిస్తున్నందుచేత దేవుడు దావీదుకి సింహాసనమును ఇచ్చారు. ఎవరిని మోసము చేయకయో, అబద్ధములు ఆడకయో, వ్యర్థమైనటువంటి మాటలు పలుకకయో, ముసలమ ముచ్చట్లకు అవకాశం ఇయ్యకయో, మోసము చేయకయో, వడ్డీ వ్యాపారాలను చేయకయో, అన్యాయము చేయకయో, న్యాయమును తప్పించకయో, అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు అవకాశం ఇయ్యకయో, తగ్గింపుతో, దీనత్వముతో, దేవుని దృష్టిలో యథార్థంగా నీతిమత్వంతో జీవిస్తూ నిర్దోషిగా ఉన్నటువంటి దావీదుకి దేవుడు సింహాసనమును ఇచ్చాడు. ఇజ్రాయేలు యొక్క 12 గోత్రములను, లక్షలాది జనులను పాలించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సింహాసనం దావీదు పొందుకున్నాడు. ప్రతిఫలంగా అతని యొక్క నిర్దోషత్వముకు అతనికి వచ్చినటువంటి ప్రతిఫలం సింహాసనం. మరియు ఈ నిర్దోషత్వమును బట్టి ఇంకా ఎటువంటి ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు అని చూసినట్లయితే దావీదు జీవితంలో మనం ఇంకా చూస్తాం. దావీదుతో ప్రభు అంటారు, నీ సంతతిలో ఒకడు ఈ సింహాసనం మీద రాజుగా ఉండక మానడు అని దావీదుతో దేవుడు వాగ్దానమును చేస్తారు. ఎందుకని దావీదుతో అటువంటి వాగ్దానాన్ని ప్రభు చేశారని చూసినట్లయితే, దావీదు యొక్క నిర్దోషత్వము, అతడు ప్రతి విషయంలో దేవుని దృష్టిని కలిగిన వాడుగా, దేవుని భయము కలిగిన వాడుగా జీవించాడు. తప్పులు చేసినప్పటికీ, పొరపాటులు జరిగినప్పటికీ వాటిని గూర్చి కన్నీరు మున్నీరుగా విలపించి ప్రభువు దగ్గర సమాధానాన్ని పొందుకొని, క్షమాపణను పొందుకొని నిర్దోషిగా ఎంచబడినటువంటి దావీదు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నిర్దోషముగా ఉన్నట్లయితే దావీదుకు దేవుడిచ్చినటువంటి ప్రతిఫలములను మనకు కూడా ఇస్తాడు. అది ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, వివాహంలో గాని, సంతానంలో గాని, గృహం విషయంలోనే గాని, సమాధానం విషయంలోనే గాని, సమృద్ధి విషయంలోనే గాని, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందేటువంటి విషయంలోనే గాని, అప్పులలో నుండి పైకి లేపబడేటువంటి విషయంలోనే గాని, ఏ విషయంలోనైనా సరే ఆయన ప్రతిఫలం ఇస్తారు. మనము నిర్దోషముగా జీవించినట్లయితే మన చేతులు ఎప్పటికప్పుడు నిర్దోషమైనవిగా శుద్ధి చేసుకుంటూ ఉండవలసిన వారమై ఉన్నాము. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుని యొక్క రక్త మాంసాల్లో పాలు భాగస్తులుగా ఉన్నటువంటి వారు పవిత్రమైనటువంటి చేతులను వేయాలి, నిర్దోషమైనటువంటి చేతులను వేయాలి. ఎందుకంటే అది నిర్దోషమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవుని యొక్క శరీరము, రక్తము అని గుర్తించి చేయవేయాలి. పొరపాటున అవివేకముగా దానిలో చేయి వేసినట్లయితే అది వారికి దీవెన కాదు. దీర్ఘకాలపు రోగాలతోనూ, బంధకాలతోనూ, ఇంకా జీవితాన్ని చాలించేటువంటి కోణంలోనూ అపవాదికి అవకాశం ఇచ్చినట్లుగా మార్చబడుతుంది. కనుక మన చేతులు నిర్దోషతోను బట్టి మనము ఆశీర్వదించబడతాము. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క రక్త మాంసాలు పాలి భాగస్వామైనప్పుడు ఆ నిర్దోషమైనటువంటి చేతులు మనం దానిలో వేసినప్పుడు అది మన జీవమునకు కారణంగా మార్చబడుతుంది. ఆయన నిత్యత్వంలోకి ప్రవేశించుటకు యోగ్యతను తీసుకుని వస్తుంది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ప్రతికూలమైన, ఎంత దుఃఖకరమైన, ఎంత ఓర్వలేని, ఎంత జయించలేని, ఎంత ప్రతికూలమైనటువంటి, లెగవలేని, నిలబడలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ మనం ఆయన సన్నిధిలో నిర్దోషత్వం బట్టి ప్రార్థించినట్లయితే ఆయన ఆ నిర్దోషత్వం బట్టి ప్రతిఫలమును ఇస్తాడు. ఈ ప్రతిఫలం దీవెనకరమైనది, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కూడా తీసుకుని రాగలిగినది. ఈనాడు మాట ప్రతి వారి హృదయం మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మేము ఎండాలని దీవించండి, ఆశీర్వదించండి. చేతుల నిర్దోషత్వమును బట్టి నేను ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రములు తండ్రి. వాక్యం ప్రతి వారు నిర్దోషులుగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి, వారిని దీవించండి, ప్రతిఫలం ఇచ్చి వారిని ఆశీర్వదించండి. వారి ప్రతి అవసర అక్కర్ను మహిమను తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.